First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. బ్రతికున్న తల్లి చనిపోయిందంటూ ఫేక్ డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసి తన పేరు మీద ఉన్న ల్యాండ్ను అక్రమంగా ఒక పర్సన్కి సేల్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని గ్రహించిన తల్లి, నేను బ్రతికే ఉన్నాను, నాకు న్యాయం చెయ్యండి అంటూ అధికారులను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ సంఘటన కూడా వచ్చి ఎక్కడో జరగలేదు, ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది సంఘటన. అయితే వెంటనే ఆర్డీఓ రెస్పాండ్ అయిపోయి మొత్తం విచారణ చేపట్టిన తర్వాత ఆవిడ బ్రతికున్నప్పుడు ఈ డెత్ సర్టిఫికెట్ ఎలా క్రియేట్ చేశారు, దీన్ని ఎలా అక్రమంగా మీరు సేల్ చేస్తారు అని చెప్పేసి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని ఈవిడ పేరు మీదనే మళ్ళీ రాసి దాన్ని వెబ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పేరును నమోదు చేసిన తర్వాత కొడుకుకు ప్రతి నెల తల్లి పోషణార్థం 15,000 రూపాయలను కూడా తల్లికి మీరు అందించాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. అంటే రాను రాను బంధాలు ఎంత దారుణమైన దిగజారిపోతున్నాయి అనడానికి ఉదాహరణగా మనం ఈ కేసు చూడొచ్చు. అంటే తల్లి బ్రతికే ఉంది, కానీ ఏ విధంగానైనా సరే ఆ ఆస్తిని అమ్ముకోవాలి, తనకున్న అప్పులో లేకపోతే తనకున్న డబ్బు పిచ్చో ఏదో ఒక రకంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో తల్లి అక్కడ ఉండింది, నా తల్లి చనిపోయిందని చెప్పేసి అతను డెత్ సర్టిఫికేట్ తీసుకొని తర్వాత నెక్స్ట్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ క్రియేట్ చేసి వెంటనే ఒక పార్టీని కూడా చూసుకొని వారికి కూడా సేల్ చేయడం జరిగింది. అంటే ఎంత అమానుషంగా మనం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఒకరేమో నిన్న కాక మొన్న ఒక పాముని తీసుకొచ్చేసి తండ్రిని కాటేపిచ్చేసి మరీ ఇన్సూరెన్స్ డబ్బులు కలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి అనుకున్నారు. ఎక్కడో తండ్రిని చంపేసి ఆస్తిని ఎలాగైనా తీసుకోవాలని చెప్పేసి ఒకవైపు చూస్తున్నారు. ఇలాంటివన్నీ ఎంత ఇదంటే, కానీ నిజంగా చెప్పాలంటే ఎప్పుడైనా సరే ఆస్తి విషయంలో ఇక్కడ ఆర్డీఓ ఆఫీసరు ఒకరే రెస్పాండ్ అవ్వడం కాదు, లీగల్గా చూసుకుంటే కూడా ఎవరైతే స్వతహాగా ఆస్తి సంపాదించుకున్న వాళ్ళు ఉంటారో అది తల్లిదండ్రుల పేరు మీద ఏ ఆస్తి అయితే ఉంటుందో అది వంశపారంపర్యంగా వచ్చిన తర్వాత వారి తదనంతరము లేదా వారు గనుక ఎవరైతే అందరూ వారసులు ఉంటారో వారి అంగీకారంతో ఇలా పంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే వారు ఓన్గా కనుక సెల్ఫ్ గెయిన్డ్ ప్రాపర్టీ ఏదైనా ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు స్వతహాగా నేను ఈ పర్సన్కి రాసిస్తున్నాను అన్నప్పుడు మాత్రమే అది చెల్లుబాటు అవుతుంది, వాళ్ళకి తీసుకోవడానికి రైట్స్ ఉంటుంది. ఇకపోతే ఒకవేళ ఆ పర్సన్ లేరు, చనిపోయారు, వీలునామా రాయలేదు, అలాంటి సందర్భంలో వ్యక్తి చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి వాళ్ళు మ్యూటేషన్ చేయించుకుంటారు. అంటే తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని మా పేరు మీదకి షిఫ్ట్ చేయండి, తను చనిపోయారు అని చెప్పేసి చూపించడము, దానికి సంబంధించిన ఆధార్ కార్డు, తర్వాత నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు వారి పేరు మీదకి అనేది షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైంది? తల్లి బ్రతికే ఉంది, ఊర్లో అందరికీ ఇతని తల్లి ఎవరో తెలుసు. అదేవిధంగా తల్లి పేరు మీద ఉన్న ల్యాండ్ ఎక్కువ రేటు పలుకుతుంది అని చెప్పేసి గ్రహించాడు. తల్లిని అడిగితే ఇవ్వదు. కాబట్టి ఏం చేశాడు? ఎలాంటి గొడవ లేకుండా సైలెంట్గా అతను ఏ పని చేయాలో అది చేయడం జరిగింది. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఆవిడ లీగల్గా కనుక స్టెప్స్ తీసుకుందనుకోండి, అతను ఎంత ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని రిటర్న్ తీసుకురావాలి. తర్వాత నెక్స్ట్ ఈమె సంపాదించిన ఆస్తిలో కూడా లేదంటే ఈవిడ పేరు మీద ఉన్న ఆస్తిలో కూడా 1% కూడా అతనికి ఇవ్వకుండా ఉండేందుకు కూడా లీగల్గా ఆవిడ స్టెప్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ రాసింది ఇప్పటికే కొడుకు పేరు మీద ఎంతో కొంత లేదంటే కూతురు పేరు మీద ఎంతో కొంత ఆస్తిలో వాటా రాసింది. ఆ వాటా రాసినప్పుడు కూడా వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి నాకు వీళ్ళ మీద సరైన కన్సర్న్ లేదు, నా ఆస్తిని నాకు తిరిగి ఇచ్చేయండి అని అంటే సచ్చినట్టు మళ్ళీ వెనక్కి వాళ్ళకే వచ్చేస్తుంది. అంతేగాని బలవంతంగా తీసుకోవడము, చంపేసిన తర్వాత తీసుకోవడము, బ్రతుకున్న వాళ్ళని చచ్చిపోయినట్టు క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా చాలా అమానుషమైన పనులు. అంటే బంధాలన్నీ చచ్చిపోయినాయి, కేవలం నడుస్తున్న దేనిపైన డబ్బు పైన మాత్రమే మనం బ్రతకగలము, డబ్బు ఉంటే సరిపోతుంది, బంధాలతో సంబంధం లేదు అని చెప్పేసి అనుకుంటున్న రోజుల్లో కొడుకులు ఎంత దిగజారిపోతున్నారు. అదేవిధంగా కూతుర్లు కూడా కొంతమంది దిగజారిపోతున్నారు. బెంగళూరులో కూడా మన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. పెన్షన్ డబ్బుల కోసము తల్లిని చిత్తగా బాధింది, దారుణంగా కొట్టడం జరిగింది. అంటే మీకు కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, మీకు ఏజ్ ఉన్నది, తర్వాత మీకు సంపాదించుకునే అంత తెలివిని కూడా వాళ్ళు ఇచ్చారు, చదువు కూడా నేర్పించారు. అదంతా పక్కన పెట్టేసి వీళ్ళు ముసలోళ్ళు అయిపోయారు, ఇంకా వీళ్ళకు డబ్బులతో ఏం పని ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని అమ్ముకుంటే సరిపోతుంది కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది, మన మీద నమ్మకం ఉంది కదా అని చెప్పేసి అనుకుంటే
లీగల్గా మాత్రం వాళ్ళు స్టెప్ తీసుకున్నారంటే మీరు జైల్లో ఉండాల్సిందే. ఇకపోతే మీ పేరు మీద ఉన్న ఆస్తి కూడా వారి పేరు మీదకి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దాంతోపాటు మీరు ఒకవేళ అక్కడ ఎర్న్ చేస్తున్నారంటే మీరు సంపాదించే దాంట్లో అంటే పేరెంట్స్ యొక్క పోషణార్థం అంటే వాళ్ళ ఫుడ్ కానివ్వండి, బెడ్ కానివ్వండి, వీళ్ళ అకామిడేషన్ కానివ్వండి, అన్నింటికి కూడా ఎవ్రీ మంత్ 20,000 వరకు కూడా కోర్టు వారికి ఇవ్వాలని చెప్పేసి సూచించడం కూడా జరుగుతుంది. ఇక్కడ 15,000 చెప్పారు ఆర్డీఓ. బేసిక్గా కోర్టుకు వెళ్తే ఇంకొక 5,000 కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ని ఎప్పుడైనా సరే పిల్లలు చూసుకునే విధానంలో వారి యొక్క ప్రేమను చూడండి, వారి యొక్క కన్సర్న్ని చూడండి. వారి తదనంతరము ఆ ఆస్తి మీకే వస్తుంది. కానీ ఇలా బ్రతుకున్న వ్యక్తిని చనిపోయినట్టుగా చిత్రీకరించి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి డెత్ సర్టిఫికెట్ తీసేసుకొని అక్రమంగా మీరు ఆస్తులు అమ్ముకున్నా సరే అది రిటర్న్గా మళ్ళీ వాళ్ళకు బ్యాక్ వచ్చేస్తుంది. ఆర్డీఓ ఇందులో ఇన్వాల్వ్ అవుతారు, ఎంఆర్ఓ ఇన్వాల్వ్ అవుతారు, కలెక్టర్ ఇన్వాల్వ్ అవుతారు, తర్వాత లీగల్ పరంగా కోర్టు కూడా ఇన్వాల్వ్ అవుతుంది. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిందంటే అనవసరంగా మీరు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆస్తిలో మీరు ఎవరికైతే అమ్మినారో వారు కూడా ఇందులో పార్టీని చేస్తారు, వారికి కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. అంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోవాలి కదా. అంటే వాళ్ళ తల్లి నిజంగానే చనిపోయిందా లేదా అనేది ఎంక్వైరీ చేసుకోవాలి. వాళ్ళు మొత్తము మనం చూసేసుకుంటే ఇన్కంప్రెన్స్ సర్టిఫికెట్ అని ఉంటుంది కదా, దాంట్లో మొత్తం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇకపోతే మనము పహానీలు చూస్తే కూడా దాంట్లో ఉంటుంది. మీరు డాక్యుమెంటైజేషన్ చూసారంటే దాంట్లో కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకోకుండా అరే అమ్మేశారు తీసేసుకుందాం వారసుడే కదా అని చెప్పేసారంటే వారసుడు ఏ విధంగా ఆస్తి అమ్ముతున్నాడు అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అనవసరంగా కొన్నారు అంటే మీరు కూడా పనిష్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ ఎవరైతే కుమారుడు చేసిన పని ఉందో అది తల్లిని చాలా వరకు బాధ పెట్టింది. ఆవిడ మానసికంగా కూడా అంటే తల్లిని ఫిజికల్గా చంపలేదేమో కానీ మానసికంగా మాత్రం తల్లిని దారుణంగా చంపేసి ఆవిడకు ఏదైతే ఆసరాగా ఉందో ఆ ల్యాండ్ను కూడా అమ్మేశాడు. అంటే రోడ్డు మీద లిటరల్లీ రోడ్డు మీద పడేశాడు అన్నట్టు. అలాంటి సిచ్యువేషన్ని వెంటనే గ్రహించి ఇమీడియట్గా ఆర్డీఓను కలవడంతో ఆవిడకు న్యాయం జరిగింది. ఒకవేళ తెలియకపోతే కొంతమంది ఎలా ఉంటారంటే కొడుకు మీద ఉన్న నమ్మకం అంటే నా కొడుకే కదా, నన్ను చూసుకోకపోతే ఇంకెవరిని చూసుకుంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు, నా కోసమే ఉన్నాడు కొడుకు, నాకు ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పేసి నమ్మింది అనుకోండి, ఆవిడ చచ్చిపోయి ఎన్నో రోజుల క్రితం చచ్చిపోయింది అని మాట్లాడుకునే సిచ్యువేషన్ వచ్చేది. అలా కాకుండా ఇమీడియట్గా ఆవిడ రెస్పాండ్ అవ్వడము, తెలిసిన వెంటనే దానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళని కనుక్కొని అక్కడికి రావడము, అయిన తర్వాత అధికారి కూడా వెంటనే స్పందించడము, మొత్తం డాక్యుమెంట్స్ అంతా చూసేసి అరే ఈవిడ బ్రతికే ఉంది కదా, బ్రతికి ఉండగా ఇలాంటి ఎలా చేస్తారు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఆ డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు కూడా మనిషి బ్రతుకుందా, ప్రైవేట్ వాళ్ళు అయితే చాలా వరకు ఇచ్చేస్తారు, ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తారు. కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి వెళ్ళి మాత్రం మనకు రాదన్నట్టు. అంటే ఖచ్చితంగా మీరు ఏదైతే మీరు డెత్ సర్టిఫికేట్ ఉంటుందో ఏ హాస్పిటల్లో అయితే చనిపోతారో ఆ హాస్పిటల్ నుంచి డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. కానీ ఇష్యూ చేసేటప్పుడు మీరు ఎప్పుడైతే దహన సంస్కారాలు చేస్తూ ఉంటారో దాన్ని తీసుకెళ్ళేసి మీరు గవర్నమెంట్ తరపు నుంచి వెళ్ళి కూడా మీరు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాతనే అప్పుడు అంటే వారి పేరు మీద ఆస్తి కనుక ఎక్కువగా ఉంది అన్నప్పుడు, అంటే కొంతమంది పేరు మీద 30 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాలు ఉంటుంది, 5 ఎకరాలు ఉంటుంది, అంటే సెంట్లు అంటారు కొంతమంది, తెలంగాణ భాషలో వచ్చేసేమో ఎకరాలు అంటారు. ఇవన్నిటిని కూడా అప్పుడు పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. అది ఓపెన్ ప్లాటే కానివ్వండి, వ్యవసాయ భూమే కానివ్వండి, లేదంటే ఇల్లే కానివ్వండి, ఏదైనా సరే పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళేసి మ్యూటేషన్ కూడా చేయించుకోకుండా డైరెక్ట్ ఎందుకు సేల్ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. చనిపోయారా లేదా అన్నది కూడా అక్కడ ఏదైతే ఉంటుందో ఎంఆర్ఓ ఆఫీసు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా తెలుసుకోవాలి. చుట్టుపక్కల వాళ్ళను కూడా వీళ్ళ మదర్ నిజంగానే లేదంటే ఫాదర్ నిజంగానే వీళ్ళ కుటుంబ సభ్యులు నిజంగానే చనిపోయారా లేదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద స్థాయిలో మనం ఒక ఆస్తిని కొనుగోలు చేస్తున్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎలాంటి ఆటంకాలు అంటే కేసులు ఏమైనా ఉన్నాయా, లీగల్గా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ముందు ఎవరైనా దీనిపైన కబ్జా చేయడం జరిగిందా, కబ్జా నుంచి ఎవరైనా తీసుకొని దీన్ని సేల్ చేస్తున్నారా అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే మళ్ళీ ఇలాంటి అనర్థాలను తొందరగా అరికట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ తల్లిని చంపేసి ఆస్తిని నమ్ముకోవాలని ప్రయత్నం చేశాడు, కానీ ఇమీడియట్గా దొరికిపోయాడు. ఇప్పుడు కనుక తల్లి ఒక్క కేసు కనుక ఫైల్ చేసింది అనుకోండి, ఇమీడియట్గా అతను జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇట్లా ఉంది అని అంటే అప్పుడు ఏ హాస్పిటల్ నుంచి ఈ సర్టిఫికేట్ వచ్చింది, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు,
ఇది గతం నుంచి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఇంకా ఎవరెవరికి ఇచ్చారు, ఎవరైనా నిజంగానే ఆస్తులు ఇలా తల్లిదండ్రులకు తెలియకుండా అమ్ముకున్నారా, ఇంకా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగింది అనుకోండి, ఎవరెవరైతే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో వారందరూ కూడా మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, శిక్ష పడే అవకాశాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అక్కడ తల్లి ప్రేమ ఉంటుంది కదా, తల్లి ప్రేమ ఏం చేస్తుందంటే చేసింది ఏదో తప్పు తెలియక చేసిండు, కొడుకు ఏదో బాధ ఉన్నదేమో అందుకోసం అని చెప్పేసి ఇది అమ్ముకుంటే వాడి కష్టాలు తీరుతాయేమో అని చెప్పేసి చేశాడేమో అని చెప్పేసి క్షమిస్తారు. తల్లిదండ్రులకు ఉన్న పెద్ద బ్యాడ్ అని చెప్తాను నేను. బ్యాడ్ అలవాటు ఏంటంటే పిల్లలు ఎంత పెద్ద తప్పులు చేసినా సరే క్షమించే గుణం. దీనివల్ల వాళ్ళు తప్పులు చేస్తూనే వెళ్తూ ఉంటారు. ఆ తప్పులు అనేవి వాళ్ళకు కనిపించవు. అంటే తల్లిదండ్రులు ఏమంటారు, అరే నా కొడుకే కదా, నా కూతురే కదా ఇంకా అని చెప్పేసి ఏదో నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళను పురుగుల్ని చూసినట్టు చూస్తూ ఉంటారు. తీసుకెళ్ళి రోడ్ల మీద పడేయడము, అనాథాశ్రమంలో వదిలేయడము, ఆస్తి తీసుకున్న తర్వాత నువ్వెవరు అని చెప్పేసి అనడము. ఆ ఏజ్కు మనం కూడా వస్తాం, అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి పేరెంట్స్ విషయంలో పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉంటారో అప్పుడు వారి యొక్క ఆస్తి మీద మీకు పూర్తి రైట్స్ ఉంటాయి. వారికి కావాల్సిన సరైన టైంలో ఫుడ్డు, వాళ్ళు నిద్రించడానికి ఒక బెడ్, తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఉండడానికి ఒక ఆశ్రమం, అంటే ఇంట్లో ఒక్కొక్క ప్లేస్ ఇచ్చారు అంటే వారు మీకు తదనంతరము నా కొడుక్కి కూతురి కన్నా రాసిన ఆస్తి మీద మీకు 100కి 100% రైట్స్ ఉంటాయి. ఇలా దొంగచాటగా తీసుకునే వాటి మీద మీకు 0%, అంటే కొంచెం కూడా మీకు రైట్స్ ఉండే ఛాన్స్ లేదు. దాంతోపాటు మీ ఆస్తిని కూడా లాక్కొని వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే వారసత్వంగా తీసుకున్న ఆస్తి ఉంటుందో దాన్ని వారికే తిరిగి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ప్రకాశం జిల్లాలో జరిగింది. చాలా హృదయ విదారకమైన సంఘటన. నిజంగానే తల్లి చచ్చిపోయింది అని చెప్పేసి అనడం ఏంటండి, నవమాసాలు మోసి కని పెంచిన తల్లి చచ్చిపోయిందని చెప్పేసి లిటరల్లీ ఒక సర్టిఫికెట్తో డిసైడ్ చేసి పడేసి ఆస్తి కోసం. అంటే ఈ మధ్యకాలంలో డబ్బుకి ఇస్తున్నంత విలువ బంధాలకు బంధుత్వాలకు లేకుండా రిలేషన్షిప్స్ అంతా కూడా పక్కన పెట్టేసి మొత్తం డబ్బు మీదనే నడుస్తుంది. డబ్బు ఉంటే చాలు, నన్ను ఎవరైనా సరే గుర్తిస్తారు, నాకు ఎక్కడ లేని రెస్పెక్ట్ వచ్చేస్తుంది, నేను అసలు తోపు అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది కాదు. రేపటి రోజుల్లో మనం చనిపోయిన తర్వాత నలుగురు అనేవాళ్ళు ఉంటారు. ఆ నలుగురు లేకపోతే అనేది చాలా ప్రమాదకరమైన విషయాన్ని మర్చిపోతున్నారు. తల్లిదండ్రులను చంపుకుంటున్న వాళ్ళు రోజుకు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు కదా, వారికి పనిష్మెంట్స్ ఎలా ఉంటాయనేది మీరు ఓన్లీ ఏదైతే న్యూస్ వస్తుందో దాంట్లో ఇలా కొడుకు చంపేశాడు, తల్లిని చంపేశాడని చెప్పేసి వింటారేమో. అక్కడికి జైల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విషయంలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు ఎంత పశ్చాత్తాప పడుతూ ఉంటారు. ఆ ఆవేశంలో నేను ఎందుకు చేశాను, అరే నా తల్లి ప్రేమ ఇలా ఉండేది కదా, తండ్రి ప్రేమ ఇలా ఉండేది కదా, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్న వాళ్ళు నేను ఇంత దుర్మార్గమైన పనిని ఎలా చేశాను అని చెప్పేసి పశ్చాత్తాప పడినా కూడా అక్కడ చేసేది ఏం లేదు, వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. కోర్టు అసలు ఇలాంటి విషయాలలో అస్సలు ఎక్స్క్యూజ్ చేసే ఛాన్సే లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే డబ్బు ఎంత విలువ, డబ్బుకే కాదు బంధాలు బంధుత్వాలకి మన పర అనే వాటిమైన కూడా కొంచెం ఫోకస్ అనేది పెట్టాలి. ఇలా అక్రమంగా తల్లిదండ్రులకు తెలియకుండా ఆస్తిని అమ్ముకోవడం కానివ్వండి, లేదు అంటే దాన్ని తాకట్టు పెట్టడం కానివ్వండి, లేదు అంటే దాన్ని వాళ్ళకు తెలియకుండా మీ పేరు మీద రాపించుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే దొరికితే మాత్రం మీరు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఏదేమైనా సరే కానీ ఈ సంఘటన మాత్రం నిజంగానే నా హృదయాన్ని టచ్ చేసింది కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.